సౌజన్య, కూరలో ఉప్పు లేదు, ఉప్పు డబ్బా తీసుకురా. సరే, మీకు నేను ఒక స్టోరీ చెప్తాను. అది చెప్పిన తర్వాత కూడా ఉప్పు డబ్బా అడగాల అన్నది మీరు ఆలోచించుకోండి, సరేనా? ఒక ఇంట్లోని నార్మల్గానే అందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. వాళ్ళ పెద్ద అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మని అడుగుతారనమాట, అమ్మ కూరలో ఉప్పు వేయలేదా, ఉప్పు డబ్బా తీసుకురా అని చెప్తారు. వాళ్ళ అమ్మగారు నార్మల్గానే తీసుకొచ్చి ఇదిగో అని చెప్పి ఉప్పు డబ్బా ఇస్తారనమాట. ఆ రాత్రి నుంచే వాళ్ళ ఇంట్లోని గొడవలు స్టార్ట్ అవుతాయి. అయితే వాళ్ళ నాన్నగారు ఏమంటారు అంటే, అన్నం తినేటప్పుడు ఉప్పు అడగకూడదు, అశుభం, దానివల్లే మనకి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని అంటారనమాట. ఆ అబ్బాయి ఈ రోజుల్లో ఎవరినా అన్నా ఇవన్నీ నమ్ముతున్నారు అని చెప్పేసి కొట్టుపడేస్తాడు. అయితే తను ఒక ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన చెప్తాడనమాట, మనం ఏంటి అంటే ఉప్పు అడగడం అనేది ఒకరి కర్మ రుణాన్ని మన మీదకి తీసుకోవడం అని చెప్తాడనమాట. అంతేకాకుండా ఉప్పు అడగటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తుతాయని, అదేవిధంగా ధన సమృద్ధి అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తారనమాట. అంతేకాకుండా నాకు తెలిసింది ఏంటి అంటే, ఉప్పు అనేది క్షీర సముద్ర రాజతనయ లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని లేదు అని మనం అంటే ఉన్న లక్ష్మీదేవి ఉంటుందా, వెళ్ళిపోతుంది అన్నది నా ఉద్దేశం. ఈ కథ విన్న తర్వాత కూడా మీరు ఉప్పు అడుగుతారా లేదా అన్నది మీ ఇష్టం.